మార్గశిర శుద్ధ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ద్వాపరయుగంలో ఇదే రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు గీతా జయంతి జరుపుకుంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కాబట్టి ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటిగా నిలిచింది. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేదాంత యోగ విశేషాలున్నాయి. సుమారు 6000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన ఇది నేటికీ ఎంతోమందిని సన్మార్గంలో నడిపిస్తోంది. పాండవులు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు. అర్జునుడు సైతం మానసికంగా కృంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి జీవిత రహస్యాన్ని, మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో, ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడం ఎలాగో వివరించారు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి. సకల సమస్యలకు పరిష్కారం చూపుతాయి. అంటే భగవద్గీత సమస్యలకు పరిష్కారం చూపుతుందని కాదు, కానీ వాటిని పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని అందిస్తుందని అర్థం. భగవద్గీతలోని మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలవుతుంది. ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా ధర్మాన్ని ఆచరించాలి అనేదే దీని అర్థం. గీతా సారాంశం కూడా ఇదే. ఏ ధర్మాన్ని ఆచరించాలనే ప్రశ్నకు కూడా ఇందులోనే సమాధానం ఉంది. భగవద్గీత చివరి శ్లోకంలోని చిట్ట చివరి పదం మమ. తొలి పదాన్ని చివరి పదాన్ని కలిపితే మమ ధర్మం అవుతుంది. అంటే ఆయా వ్యక్తులకు సమాజం నిర్ణయించిన ధర్మాన్ని ఆచరించమని అర్థం. అందుకే భగవద్గీత పారాయణం చేయడం వల్ల జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం. ఈ రోజున ఓం కృష్ణాయ నమః లేదా ఓం శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపించడం చాలా శుభకరం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.